జీవితంలో మనం అనుకున్నవన్నీ దొరకకపోవచ్చు. కానీ దొరికిన వాటిని సద్వినియోగం చేసుకుంటే మంచి జీవితాన్ని మనం జీవించవచ్చు అనేదానికి ఈ మహిళ జీవనశైలే ఉదాహరణ. కమతం అంజలి ఈమె స్వగ్రామం పల్నాడు జిల్లా నాదెండ్ల గ్రామం. కుటుంబ నేపథ్యం వ్యవసాయం. భార్యాభర్తలిద్దరూ ఉన్నత విద్యావంతులే. ఇద్దరు డిగ్రీలు పూర్తి చేశారు. కానీ వ్యవసాయం మీద ఉన్న మక్కువతో తమ కుటుంబంతో పాటు వ్యవసాయం చేయటం ప్రారంభించారు. అంజలి కుటుంబం కూరగాయలు పండించడంలో చేయి తిరిగిన కుటుంబం. ఆరుగాలం కష్టపడి కూరగాయలు పండించి దగ్గరలోనే ఉన్న మార్కెట్లో విక్రయించేవారు. దళారులు మాయాజాలంలో గిట్టుబాటు ధర రాక నష్టాలు రావటంతో ఆ నష్టాలను ఎలా పూడ్చుకోవాలా అని ఆలోచనలో పడింది అంజలి. తమ కూరగాయలు తామే ఎందుకు అమ్ముకోకూడదని వాటిని దగ్గరలోని మార్కెట్లో అమ్మడానికి ప్రయత్నించినప్పుడు అక్కడ దుకాణం దొరక్క ఏమి చేయాలని ఆలోచించిన అంజలి నరసరావుపేట నుండి సత్తెనపల్లి వెళ్లే రోడ్లో చింత చెట్టు కింద తన కూరగాయలను అమ్మటం ప్రారంభించింది. అయితే వచ్చే కస్టమర్లతో పాటు తమ బంధువులు కూడా తాము చేస్తున్న పని అభినందించకపోగా వెటకారం మాటలు మాట్లాడి తమను నిరుత్సాహపరిచిన వాటిని పట్టించుకొని అంజలి ఎలాగైనా అనుకున్నది సాధించాలని పట్టుదలతో కూరగాయలు అమ్మటం ప్రారంభించింది. తాజా కూరగాయలు తక్కువ ధరకు దొరకటంతో ఆ ప్రాంత వాసులు కాకుండా ఆ రోడ్డున వెళ్ళే సాధారణ ప్రయాణికులు కూడా అక్కడ ఆగి అంజలి వద్ద కూరగాయలు కొనటం ప్రారంభించారు. తాము పండించే సరుకుతో పాటు మార్కెట్లో కూడా అదనంగా కూరగాయలు కొని అమ్మటం చూసిన తోటి రైతులు తాము పండించే కూరగాయలు కూడా విక్రయించాలని అంజలిని ఆశ్రయించడంతో అంజలి తన దుకాణాన్ని విస్తరించింది. ఈరోజు బ్రహ్మాండంగా తన వ్యాపారం నిర్వహిస్తున్న అంజలి తన ఇద్దరు సంతానాన్ని మంచి స్కూల్లో చదివిస్తూ తన కుటుంబంతో ఆనందంగా జీవిస్తోంది. అందరూ ఉద్యోగాలు చేయాలంటే సాధ్యమయ్యే పని కాదని, తాము చేసే పనిపై గౌరవం పెంచుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితాలే వస్తాయని అంజలి గర్వంగా చెప్తోంది. ఉద్యోగాల వేటలో సుదూర ప్రాంతాలకు వెళ్ళి కుటుంబాలకు దూరంగా ఒంటరి జీవితాలు బ్రతుకుతున్న వారికి ఈ అంజలి జీవితం ఆదర్శంగా నిలవాలని రాఖీ మీడియా కోరుకుంటుంది. నా పేరు అంజలి అండి. అందరికీ నమస్కారం. మాది అసలు ఊరు నాదెండ్ల అండి, చిన్న పల్లెటూరు అనమాట మాది. అయితే గ్రాడ్యుయేషనే, మా హస్బెండ్ నేను ఇద్దరం గ్రాడ్యుయేషన్ అనమాట. చదువుకొని కొన్ని రోజులు మా మామయ్య మా అత్తయ్య వ్యవసాయం, అయితే మేము కూడా కొన్ని రోజులు వ్యవసాయం చేసి ఇంకా తర్వాత కొన్ని చేయలేక ఏదో ఒకటి చేద్దాం, బిజినెస్ చేస్తే బాగుండిద్ది కదా అని. అంటే ఎక్కువ మేము వెజిటబుల్స్ వేసేవాళ్ళం అనమాట. మిరపతోటలతో పాటు కూరగాయలు ఎక్కువ పండించేవాళ్ళు మా మామయ్య. అవి మేమే అమ్ముకుంటే ఎలా ఉండిద్ది, బాగుండిద్ది కదా అంటే. అప్పుడు మార్కెట్కి పంపిస్తే చాలా తక్కువ వస్తుంది అమౌంట్. రోజుకి 70-80 బాక్సులు 100 బాక్సులు కూడా టమాటాలు అయ్యాయి. అవన్నీ కోసి మార్కెట్కి పంపిస్తే చాలా అమౌంట్ తక్కువ వస్తుంది. మేమే ఏదో ఒకటి చేస్తే బాగుండు కదా, ఎక్కడ పెట్టాలని మేమే సెట్ చేసుకున్నాం. పొలం మా మామయ్యలు చూస్తున్నారు కదా, పండిస్తున్నారు కదా, అవి మేము సేల్ చేస్తే బాగుండిద్ది, ఎక్కడ చేయాలి ఎలా చేయాలని సెట్ చేసాం. ఫస్ట్ స్టార్టింగ్ చిన్న చెట్టు దగ్గర పెట్టాం. అది మన చెట్టు దగ్గర పెట్టాం అనమాట. కొంచెంతో స్టార్ట్ చేసాం. అంటే మన చేలో వాటితో పాటు ఇంకా కొంచెం ఎక్స్ట్రా మార్కెట్ నుంచి ఒక 5 or 10 kgs అది తెచ్చి ఒక 10 items పెట్టాం. అలా కొంచెం పెంచుకొని ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాం అనమాట. నాకైతే చాలా సంతోషంగా ఉంది. అంటే చదువుకొని ఖాళీగా ఉండడం కాదు, కానీ ఏదో ఒకటి చేయాలి. అంటే మన ఇంట్లో వాళ్ళకి మనం ఏదో ఒక హెల్ప్ చేసినట్టు ఉండాలి, ప్లస్ మన కాళ్ళ మీద మనం నిలబడాలి. చదువుకున్నాం కదా, ఇది చేస్తే తప్పని నేను అనుకోవట్లేదు. చాలామంది ఇదేంది రోడ్డు కింద మమ్మల్ని ఫస్ట్ అయితే ఇది ఎట్లా చేస్తారు, వీళ్ళు చదువుకున్నారు కదా, ఏదో జాబ్ చేసుకోవచ్చు కదా, ఇలా ఉంటే ఏం బాగుంది, ఎలా అంటే రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముతున్నారు అని చాలామంది కొంచెం అంటే ఎగతాళి చేసినట్టు మాట్లాడారు. కానీ ఈరోజు చూసి చాలామంది మమ్మల్ని బాగా చేస్తున్నారు, ఇలా చేయొచ్చుగా, అవును మీలాగా మీరే బెటర్ అని చెప్పే స్టేజ్కి వచ్చామన్నమాట. అంటే వచ్చామంటే కష్టపడింది ఏది అవ్వదు, కష్టపడాలి. అట్లాగే చదువుకొని ఇట్లాంటి పనులు చేస్తే తప్పని అసలు అన్ను. ఏ పని అయితే ఏమైంది చేయాలి, కష్టపడాలి, విజయం సాధించాలి, ఇంకంతే. నేను అలాంటి వాళ్ళకి ఎంతోమందికి అదే చెప్పాలనుకున్నా. కొత్తగా రీసెంట్గా చాలామందిని చూసా, అక్క ఎలా చేయాలక్క అని నా దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. అక్క బాగా చేస్తున్నారు, మేము చిన్నప్పటి నుంచి చూసాం. అంటే మీరు 2 years అవుతుంది మనం ఈ షాప్ పెట్టి, 2 years నుంచి మనల్ని అబ్జర్వ్ చేస్తున్నట్టు ఉన్నారు. అంటే నాకెవరు తెలియవచ్చు, నేను చాలామందికి తెలుసు. అంటే చూస్తా, వస్తా కాబట్టి వెళ్తా చూస్తున్నారు, చాలామంది చూస్తా చెప్తున్నారు అనమాట. ఫస్ట్లో చూసామక్క మీది చాలా చిన్న షాపు, ఇప్పుడు చూస్తే బాగా పెట్టారక్క, చాలా బాగుంది, చాలా మంచిగా చేస్తున్నారు, ఇలాగే చేయండి అక్క, మంచిగా ఉంది అని చెప్పి బాగా అందరు ఎంకరేజ్ చేస్తున్నారనమాట. ఇంకా ఎంకరేజ్మెంట్తోనే యాక్చువల్గా ఇంత పెద్ద చేయగలిగాం అనమాట. అదే నేనైతే చదువుకొని సిగ్గుపడకూడదు, ఏ పనైనా చేయొచ్చు, తప్పలేదు. కొన్ని మన ఓను, కొన్ని బయట మార్కెట్ తెస్తాం. కొంతమంది రైతులు తెస్తారు సార్ మనకి,
అంటే చుట్టుపక్కల మార్కెట్ నుంచి అన్నీ కొనుక్కోకుండా కొంతమంది రైతుల దగ్గర కూడా మనం కూరగాయలు తీసుకుంటాం. రైతులు తెచ్చి మా దగ్గర ఈ పంట ఉంది తీసుకుంటారా అని మనల్ని అడిగినప్పుడు మనం ఖచ్చితంగా తీసుకుంటాం. ఎందుకంటే అక్కడికి వెళ్తే కొంచెం వాళ్ళకి కూడా ఇవి ఉంటుంది కదా, కమిషన్స్ ఖర్చులు ఉంటాయి. అది కాక మనకు ముందు మెయిన్ ఫ్రెష్ ఐటమ్ దొరుకుతుంది. ఇక్కడ వేస్తే డైరెక్ట్ మార్కెట్కి వెళ్ళకుండా అయితే రైతులు డైరెక్ట్గా తేవడం అయితే ఫ్రెష్ ఐటమ్ దొరుకుతుంది. కాబట్టి మేము రైతుల దగ్గర గురించి చాలా తీసుకుంటాం, చాలా ఐటమ్స్ తీసుకుంటాం. ఎవరు వస్తే వాళ్ళు మా దగ్గర ఈ ఐటమ్ ఉంది అంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఐటమ్ తీసేసుకుంటాం అనమాట. ఉద్యోగం అందరు చేయాలంటే అందరికీ జాబులు లేవు కదా సార్. ప్రజెంట్ ఏ పనైనా చేయాలి, ఖాళీగా ఉండకూడదు. ఇంకంతే, ఇది అదేనే ఉంది సార్. పని చేయడంలో తప్పలేదు. నాకు 2 పిల్లలు సార్, ఇద్దరు బాబులు. పెద్ద అబ్బాయి 8th క్లాస్ చదువుతున్నాడు, చిన్న అబ్బాయి 5th క్లాస్ చదువుతున్నాడు. మా హస్బెండ్ చార్టెడ్ CAలో IPCC చేశాడు, నేను డిగ్రీ చేశాను. ఇద్దరం చదువుకున్నాం. పొలం పని కూడా బాగా చేశాం సార్ మేము. మా మావయ్యలు మా వ్యవసాయ కుటుంబం అనమాట. నాదెండ్ల మాది, చిలకలూరుపేట దగ్గర నాదెండ్ల, పల్లెటూరి అనమాట. ఎక్కువ వెజిటేబుల్స్, మిర్చి అలాంటివి పండిస్తూ ఉంటాం. ఇప్పటికి కూడా మేము ఇంత షాప్ పెట్టినా ఇప్పుడు మా హస్బెండ్ మా మావయ్య లేరు. అందుకే మా ఇంటికి వెళ్ళారు బండి వేసుకొని, టమాటాలు కోస్తున్నారు చేలో, అవి తీసుకొస్తాం. అక్కడ మన చేలో వాటితో పాటు ఇంకొంచెం కలిపి అమ్మేస్తాం. ఇప్పుడు లాస్ అనేది ఉండదు కదా, ఖచ్చితంగా మన పంట మనమే అమ్ముకున్నట్టు అదొక హ్యాపీ అనమాట. ఇప్పుడు మార్కెట్ రేటుకి ఇక్కడ అమ్మడం అంటే అది బాగుంటుంది కదా, మాకు లాస్ ఉండదు. ప్లస్ అక్కడికి తీసుకెళ్ళినా ఇబ్బంది ఉండదు, తీసుకెళ్ళిన అవసరం ఉండదు, ఎక్స్ట్రా ఉండదు కదా. ఇక్కడే అదేదో అక్కడికి తీసుకెళ్ళిపోతుంది, ఇక్కడే తక్కువ కాస్ట్కి అమ్మేస్తాను కదా.